ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న ఆదాయం పోకుంటే చాలు అనే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉందా అని ఆలోచిస్తే మనలో ఉన్న టాలెంట్తో, క్రియేటివిటీ, ఇన్నోవేషన్తో పెంచుకునే అవకాశం ఉంటుంది. మీరు వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఉన్న టాలెంట్తో ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు కూడా తయారు చేసుకోవచ్చు. అయితే ఉద్యోగస్తులు అనుకోండి, మీరు చేసే పని లోపల కొత్త కొత్త ఆవిష్కరణలు, ఉత్పాదకత పెంచడానికి మీ యొక్క సలహా సూచనలు ఇస్తూ మేనేజ్మెంట్ యొక్క దృష్టిలో ఉండాలి. మీ యొక్క సలహా సూచనలు స్వీకరిస్తూ వాళ్ళ అభివృద్ధిలోకి వచ్చే కొంచెం ప్రాఫిట్ పెరిగిందనుకోండి, అప్పుడు మీకు మంచి గుర్తింపు వస్తుంది. ఆదాయం కూడా మీ ఆదాయాన్ని కూడా పెంచే అవకాశం, ప్రమోషన్స్ ఇవ్వడం కానీ లేకపోతే షేర్ ఇవ్వడం కానీ పెంచే అవకాశం ఉంటుంది. మీరు అలా కాకుండా కూడా ఒకవేళ ప్రమోషన్ రాదు, నేను ఎంత చేసినా ఇంతే ఉంటుంది అనుకుంటే మీరు వేరే వాళ్ళ సలహాలు ఇవ్వచ్చు. మీరు ఏదైతే ఎక్కడైతే జాబ్ చేస్తుండో అలాంటి వాళ్ళ కంపెనీస్ వేరైతే అవసరం ఉన్న వాళ్ళంటే వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వచ్చు. వాళ్ళకు కూడా సలహా సూచనలు ఇచ్చి వాళ్ళకు కూడా అభివృద్ధి తోడ్పడితే మీకు కూడా షేర్ రావచ్చు. కన్సల్టెంట్ కూడా పనిచేయచ్చు. ఇండిపెండెంట్ కన్సల్టెంట్ కూడా పనిచేస్తూ కూడా, అంటే ఉత్పత్తిదారుకి వినియోగదారుకి మధ్యలో ఒక బ్రిడ్జ్ డెవలప్ అయ్యి వాళ్ళని ఒక కరెక్ట్ గైడెన్స్, పనిచేసే అవసరం లేదు, గైడెన్స్ ఇవ్వడం. వీళ్ళకి ఇక్కడ ఉంది, వీళ్ళకి ఇక్కడ అవసరం ఉంది, వీళ్ళకి ఇక్కడ అమ్మే అవకాశం ఉంది, వీళ్ళు ఇక్కడ కొనే అవకాశం ఉంది, ఈ రేట్ నడుస్తుంది, ఇక్కడ గోడౌన్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రాసెసింగ్ ఉంది అని చెప్పే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగినా కానీ ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగస్తుల నుండి కూడా ఆదాయం పెంచుకునే అవకాశం ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ సొంతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళు అనుకోండి, వాళ్ళకు కూడా ఆదాయం పెంచుకునే అవకాశం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉన్న వ్యాపారాలు సరిగ్గా నడవట్లేదు కాబట్టి కొత్త వ్యాపారం ఆలోచించాల్సి వస్తుంది. ఆ కొత్త వ్యాపారం అంటే ఏంటి? మనకు ఒక ఆస్తిని సృష్టించే వ్యాపారం ఉండాలి. అంటే ఇంతకుముందు ఏంటంటే ట్రేడింగ్ కానీ విజయవంతంగా నడిచాయి. షాప్స్ కానీ, మాల్స్ కానీ ఎన్నో బాగా నడిచాయి ఇంతవరకు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు, ఎందుకంటే ఆన్లైన్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మొత్తం షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ వచ్చేది చాలామంది ఇంట్లో కూర్చొని ఆర్డర్ ఇవ్వడం వల్ల రిటైల్ ట్రేడర్స్కి మార్కెట్ తగ్గే అవకాశం ఉంది. ఇంకా ఎస్పెషల్లీ మాల్స్కి అయితే మరీ తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనడం చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అందరూ ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ కంపెనీస్ కూడా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొని ఇస్తున్నాయి. ఇంతకుముందులాగా డూప్లికేట్ కానీ ఇది కానీ పరిస్థితి లేదు కాబట్టి, మోసం చేసే పరిస్థితి తగ్గింది కాబట్టి ఇప్పుడు మంచి వస్తున్నాడు. వినియోగదారుడు మాల్కి వెళ్ళి కొనాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు కొత్తగా ఆస్తి క్రియేట్ చేసే సెక్షన్స్ ఏమున్నాయంటే మ్యానుఫ్యాక్చరింగ్. మీరైతే సరుకు అమ్మేవారు దాన్ని తయారు చేసే ప్రయత్నం చేయండి. తయారు చేయడం వీలు కాకపోతే ఆ తయారీ దగ్గర నుంచి కొని స్టోరేజ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం, చిన్నగా ఆన్లైన్ మార్కెటింగ్ చేయడం అనమాట. మీ యొక్క వినియోగదారులకు మీరు సరుకులు ఎవరి దగ్గర కొంటున్న వాళ్ళు తెచ్చుకొని వీళ్ళు సప్లై చేయడం. షాప్ ఎక్కడ ఉన్నా కానీ ఎక్కడుందని చూడరు. అప్పుడు మీకు సరుకు వాళ్ళు మీ దగ్గరకు వచ్చిందా లేదా అని చూస్తారు వినియోగదారుడు. కానీ మీరు రోడ్డు మీద షాప్ పెట్టి కాస్ట్లు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఎక్కడైనా పెట్టుకొని కానీ ఉత్పత్తిదారు దగ్గర నుంచి డైరెక్ట్గా వినియోగదారుగా పంపించగానే ప్రయత్నం చేయవచ్చు. ఆన్లైన్ మార్కెటింగ్ చిన్న లెవెల్ కూడా చేయొచ్చు. కిరాణా షాప్స్ కానీ లేదా జనరల్ స్టోర్స్ కానీ ఎవరైనా ఇలాంటి ఆన్లైన్ మార్కెటింగ్ స్టార్ట్ చేయొచ్చు, అవకాశం ఉంది. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవి కూడా ఆన్లైన్లో ఉత్పత్తిదారుని తీసుకొని వినియోగదారు సప్లై చేసే అవకాశం ఉంది. ఇంత పెద్ద మార్కెట్ అవసరం లేదు, చిన్న ప్లాట్ఫామ్స్ తయారు చేసుకోవచ్చు ఇండివిజువల్గా. అక్కడ ఉత్పత్తిదారు కలెక్ట్ చేసే వాళ్ళని, డెలివరీ చేసే వాళ్ళని చూసుకుంటే అప్పుడు మీరు విజయవంతంగా కూడా మార్కెటింగ్ ఏజెంట్గా తయారు కావచ్చు. తర్వాత మీరు ఒక ప్రొఫెషనల్ ఉన్నారనుకోండి, ప్రొఫెషనల్ ఉంటే ఏం చేయొచ్చు? ఇంతకుముందులాగా ప్రొఫెషనల్ క్లయింట్ మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడి సలహా తీసుకున్నట్టు ఉండదు. ఎవరైనా అడ్వకేట్ కానీ, డాక్టర్ కానీ, లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ ఎవరైనా కానీ అలా ఉండదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆన్లైన్లో మాట్లాడుతారు, ఆన్లైన్లో చెప్తుంటారు. వాళ్ళు చెప్పింది కూడా మనం అర్థం చేసుకోవాలి, కరెక్ట్ సలహా ఇవ్వగలగాలి, టైమ్లీ కరెక్ట్ అడ్వైస్ ఇవ్వగలగాలి, లేకపోతే తర్వాత చెప్తాను తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు టైం తక్కువ అయిపోతుంది. మనకు కాకుండా వేరే వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. వినియోగదారులు కూడా ఒకరి కాకుండా ఎంతోమంది కన్సల్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కన్సల్టెంట్ ప్రొఫెషనల్ కూడా ఎంతోమంది వినియోగదారులు వచ్చే అవకాశం ఉంటుంది ఆన్లైన్లో రావడం వల్ల. వినియోగదారులు ఎక్కడ ఉంటారనే మీకు తెలియాలి, మీ సమస్య గురించి వినియోగదారులు తెలియాలి. అప్పుడు మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇంతమందిలాగా చాలా వెయిట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. భవిష్యత్తులో అన్నీ ఆన్లైన్ జరుగుతాయి అనుకున్నా కూడా అప్పుడు కూడా మనకి ఇలాంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి ప్రొఫెషనల్స్ ఏం చేయాలంటే ఎక్కువ మందిని ఎక్కువ కవర్ చేస్తూ, అప్డేటెడ్ అవుతూ, కరెక్ట్ సలహా ఇస్తూ, మనం పోటీల ప్రపంచంలో ఉన్నాము, మనము ఈ మొనపల్లిలో లేమో, పోటీ ప్రపంచంలో ఉన్నాము, మనకంటే మంచి సలహా ఇచ్చేవాళ్ళంటే మన దగ్గరికి వెళ్ళి క్లయింట్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అని ప్రిపేర్ అయ్యి అలాంటి సలహా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు దానికి వినియోగదారుడు కూడా, మన క్లయింట్ కూడా మనకు రెస్పెక్ట్ ఇచ్చి మనతో ఉండే అవకాశం, కొత్త క్లయింట్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం చేసిన పనిని, మనకున్న తెలివితేటల్ని ఇంతకుముందు క్లయింట్ చెప్తే సరిపోదు. ఇప్పుడు అలా కాదు, మనం ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకోవాలి. మనం ఏం చేయగలుగుతాము, ఏం చెప్పగలుగుతాము, ఎలా చేయించగలుగుతాము అనేది మీ యొక్క సమర్థతని ఒక ప్లాట్ఫామ్ మీద, ఒక వెబ్సైట్ కానీ లేకపోతే ఏదైనా కానీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ లేకపోతే ఒపీనియన్స్ చెప్పడం కానీ చేస్తే
అప్పుడు చాలామంది తెలిసే అవకాశం ఉంటుంది, మీకు సమర్థత గురించి మీరు కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక పద్ధతి ప్రొఫెషనల్స్ కొరకు. తర్వాత ఇది కాకుండా ఎడ్యుకేషన్లో ఉంటారు ఎంతోమంది. ఎడ్యుకేషన్ అంటే టీచర్స్ చేసిన వాళ్ళు, లేకపోతే లెక్చరర్స్ చేసిన వాళ్ళు, ట్రైనింగ్ టీచింగ్ చేసిన వాళ్ళు కూడా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఆన్లైన్ క్లాసెస్ అంటే ఎక్కువ మంది కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న కరోనా పరిస్థితుల లోపల డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ హయ్యెస్ట్ విజయవంతంగా నడుస్తున్నాయి. అదే అలాంటిదే మీరు అంత పెద్ద చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక సబ్జెక్ట్ ఒక 1 అవర్ సబ్జెక్ట్ తీసుకుని ఆ సబ్జెక్ట్ చెప్పండి, అవసరం ఉన్నాడు వాడుకుంటారు. కాబట్టి ముందు మీ యొక్క సమర్థత గురించి ప్రపంచానికి తెలియజేయండి. తెలిసిన తర్వాత ప్రపంచం మిమ్మల్ని ఎలా వాడుకోవాలి, ఎంత మీ ఛార్జెస్ని ఎలా ఇవ్వాలి అనేది కూడా ప్రపంచం నిర్ణయిస్తుంది, కాంపిటీషన్ నిర్ణయిస్తుంది, మార్కెట్ నిర్ణయిస్తుంది. కాబట్టి ఇది ఎడ్యుకేషన్ సంబంధించిన ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఆన్లైన్ ట్రైనింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతమంది అంటే ఆన్లైన్ ట్రైనింగ్ అంటే ఒకటికి వెళ్ళి చేయాల్సిన అవసరం ఉండేది. ప్రాక్టికల్గా అమెరికాలో డాక్టరు ఇక్కడున్న డాక్టర్స్కి అడ్వైజ్ చేసి సర్జరీ ఎలా చేయాలో చెప్తుంటాడు, ఎలా చేస్తున్నాడు, గైడెన్స్ ఇస్తుంటాడు. ఇక్కడ అకౌంట్స్ అమెరికా కంపెనీస్ కూడా ఇక్కడ అకౌంట్స్ తయారవుతుంటాయి. ఎందుకంటే అక్కడ తయారైన వాటిని కూడా ఇక్కడ అకౌంట్స్ తయారు చేస్తుంటాడు. ఇది ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవడం అనమాట. ఈ మన యొక్క సమర్థత ఉంటే అవకాశం ఎక్కడి నుంచి వస్తుందో అవకాశం తయారు చేసుకోవచ్చు. దాని విధంగా ఆదాయం కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎన్నో చూసాము, గ్లోబల్ కంపెనీస్కు ఇండియాలో అకౌంట్స్ తయారవుతుంటాయి. గ్లోబల్ కంపెనీస్కి ఇండియాలో సలహాలు సూచనలు ఇస్తుంటారు. బిజినెస్ సొల్యూషన్ ప్రొవైడర్స్ కూడా ఒక మంచి అవకాశం ఉంది. అంటే ఆ వ్యాపారం ఉన్న వాళ్ళకి కొత్త సలహాలు సూచనలు ఆవిష్కర్తలు ఇచ్చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కమర్షియలైజ్ చేసుకోగలగాలి. ఒకవేళ ఫెయిల్ అయినా కానీ ఫెయిల్ కావచ్చు. ఫెయిల్ అయినంత మాత్రం ఇప్పుడు సపోజ్ 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కొత్త వ్యాపారం చేయలేకపోతుండొచ్చు. కానీ వాళ్ళ యొక్క అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టి సలహాలు సూచనలు ఇవ్వచ్చు. కొత్త వ్యాపారస్తులకి ఆ లైన్లో ఉన్న వాళ్ళకి సలహా సూచనలు ఇస్తూ వీళ్ళు ఒక బ్యాక్ బోన్ తయారయ్యే వాళ్ళకి సలహా సూచనలు ఇస్తూ వాళ్ళని షేర్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా కమర్షియలైజ్ చేసే అవకాశం ఉంది. కమర్షియలైజ్ చేసుకోవాలి. కమర్షియలైజ్ చేసుకున్న ఆదాయం వస్తుంది. కమర్షియలైజ్ చేయకుండా చారిటీ చేస్తాను, లేదా సోషల్ సర్వీస్ చేస్తానంటే మాత్రం ఆదాయం రాదు. పేరు వస్తుండొచ్చు, కానీ పేరు వచ్చింది మాత్రం సరిపోదు. ఆదాయం రావాలి. ఇప్పుడు ఆదాయం వస్తేనే పొదుపు వస్తుంది, పెట్టుబడి వస్తే ఆర్థిక భద్రత వస్తుంది. ఆదాయం లేకుండా ఏం చేసినా కానీ మాత్రం మంచి పేరు కోసం కొద్ది రోజులు ఉండొచ్చు, కానీ తర్వాత మాత్రం ఉండకపోవచ్చు. ఇది అన్నీ కూడా సత్ప్రవర్తనతో మంచి మార్గంలో చేసుకోవచ్చు. అంతేగాని మోసం చేయడం కానీ, లేకపోతే చీటింగ్ చేయడం కానీ, లేకపోతే రాంగ్ అడ్వైజ్ చేయడం కానీ, లేకపోతే మిస్గైడ్ చేయడం కానీ చేస్తే మాత్రం ఒక క్లయింట్ రావచ్చు, 2వ క్లయింట్ రావచ్చు, 3వ తర్వాత మాత్రం క్లయింట్స్ వచ్చే అవకాశం ఉండదు. సలహా సూచనలు ఎవరు కూడా తీసుకోరు. మాటతనం చూడరు, ఇక్కడ పనితనం చూస్తారు. అంటే పనితనం అంటే ఫలితం లేటుగా వచ్చినా పర్లేదు, కానీ కరెక్ట్గా ఉండాలి. అంతేగాని మాట బాగా చెప్పారు, తీయగా మాట్లాడారు కదా, వీళ్ళ లాంగ్వేజ్ బాగుంది కదా, డ్రెస్సింగ్ బాగుంది కదా అని చెప్పని ఎవరు చూడరు. వీళ్ళ యొక్క రిజల్ట్ ఎలా ఉంది, వీళ్ళ యొక్క అనాలిసిస్ ఎలా ఉంది, వీళ్ళ సలహా ఎలా ఉందని ఆలోచించే వీళ్ళ యొక్క సలహా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పోటీ ప్రపంచంలో విజేత ఎవరంటే పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన వాళ్ళు, పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు, పర్ఫెక్ట్గా గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు, పర్ఫెక్ట్గా మంచి నచ్చకపోయినా కానీ కరెక్ట్ గైడెన్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇచ్చే మాత్రలు, ఇచ్చే ఇంజెక్షన్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ తీయగా ఉండవు, నచ్చినట్టుగా ఉండవు, అయినా భరిస్తారు. ఎందుకొరకు? ఆ ట్రీట్మెంట్ కొరకని. ఇది కూడా అంతే. మన జీవితంలో ప్రతిరోజు ఒక ట్రీట్మెంట్ అనుకున్న ఆర్థిక భద్రత అనేది ఒక ట్రీట్మెంట్. అది దానికి సలహా తీసుకున్నప్పుడు మనం కొన్ని ఇష్టాలను వదులుకోవాల్సి వస్తుంది, కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని బాధ్యతలు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మన భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు మనము భద్రంగా ఉండి బాగా ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళు ఏమనుకోవాలంటే తను యజమాని అయితే ఎలా ఉంటుంది, ఎలా ట్రీట్ చేస్తాము, తను చేసే పనిని ఏ విధంగా చేస్తాము, వేస్ట్ తగ్గించి ఉపాధి పెంచుతూ, ఉత్పాదకత పెంచుతూ, ఉపాధి ఇంకెక్కువ ప్రొడక్షన్ వచ్చేటట్టు ఏ విధంగా చేస్తామో తన యజమానులుగా ట్రీట్ అయ్యి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఉద్యోగస్తులకి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రొఫెషనల్ సలహా ఇచ్చేటప్పుడు తన పెట్టుబడి ఎలా ఉంటుంది, తన పెట్టుబడి ఎంత జాగ్రత్తగా ఉంటామో మనం సలహా ఇచ్చేటప్పుడు కూడా సలహా తీసుకొని అంతే జాగ్రత్తగా ఉండేట్టుగా వాళ్ళని కరెక్ట్ గైడెన్స్ ఇస్తూ, కరెక్ట్ అడ్వైజ్ ఇస్తూ చేస్తే అప్పుడు అంటే పెట్టుబడి తనదైనా వేరే వాళ్ళదైనా కానీ వాళ్ళకు వస్తే తనకు వస్తుంది అని ఆలోచించాలి. కానీ వాళ్ళకు పోతే పర్వాలేదు, నాకు వస్తుంది కదా అని ఆలోచించినప్పుడు మాత్రం కొద్ది రోజులు ఉన్నా కానీ తర్వాత మాత్రం మార్కెట్ చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్లో ఉన్నారనుకుంటే కరెక్ట్ సలహా ఇవ్వాలి. తన యొక్క బాధ్యతను కూడా ఫీల్ కావాలి. కానీ ఏదో తను చెప్పేసి ఎదురు వాళ్ళు నమ్ముతున్నారు కదా అని చెప్పడం కాదు. కరెక్ట్ చెప్పడం అనేది ఇంపార్టెంట్, కరెక్ట్ గైడెన్స్ ఇవ్వడం ఇంపార్టెంట్, కరెక్ట్ ప్లానింగ్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడున్న అలవాట్లు మార్చుకోవడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది, బాధ అనిపించవచ్చు. కానీ అవసరం అలాంటిది. ఇష్టాన్ని వదులుకొని అవసరాన్ని ఇష్టంగా మార్చుకోవాలి, ఇష్టాన్ని త్యాగం చేయాలి, అవసరాన్ని ఇష్టపడాలి. అప్పుడు భవిష్యత్తు మనకు బరువు కాకుండా బాధ్యతగా ఆర్థిక భద్రత ఉండే అవకాశం ఉంటుంది.